దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ సాయంకాల సమయంలో 37వ రోజు పరిశుద్ధ బుధవారం బేతనీయ పట్టణం. ఈ బేతనీయ పట్టణం పరిశుద్ధ బుధవారం అని ఈ అంశమును మరి దేవుడు మనకి ఈరోజు ఇచ్చారు. అటు వాక్యాలు చదువుకుంటూ వివరణ ఇవ్వటానికి ప్రయత్నించేద్దాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభా, బేతనీయ పట్టణము నిమిత్తం ప్రభా, ఇదిగో మాకు ఇచ్చిన మార్గాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ బుధవారం బేతనీయ పట్టణములోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఏ క్రియలైతే నువ్వు చేశావో, ఏ రీతిగా అయితే నువ్వు సూచిక్రియలు జరిపించావో, అట్టే సూచిక్రియలు మేము వాక్యం ద్వారా తెలుసుకుని నీ మాటల ద్వారా గ్రహించి అట్టి వాక్యము ద్వారా మేము నీ బిడ్డలుగా ముద్రించుటకు, ఈ లోకములో నీ బిడ్డలుగా మాట్లాడటకు, నీ బిడ్డలుగా నడిచుటకు, నీ బిడ్డలుగా జీవించుటకు నీ సహాయము మాకు దయచేయమని, నిలబడి నన్ను, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడిని నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నా కంఠస్వరని మోరగా వాడుకోమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కొనియాడి నాయన స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, బేతనీయ పట్టణం మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటలు చదువుతున్నప్పుడు, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ బేతనీయ పట్టణం ఎందుకు వెళ్ళాడు? మొదటి నుంచి 17 మొదటిది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతానియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, ఆకు అంటే ప్రియులరా, ఒకే మన మాటను బేతనీయ పట్టణం, ఆ పట్టణముకి ఎందుకు వెళ్ళాడు ప్రభు అని చూస్తే మనం అనేక విషయాలు కనబడుతున్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. అంటే ఇక్కడ ప్రభు వెనక ముందు అంటే ప్రభు ఎదుర్కొనేవాడు, ప్రభు వెంబడించుచున్నవాడు స్తుతింపబడును గాక. అంటే ప్రభు స్తుతిని పొందుతున్నవాడని ఉన్నాడని నమ్మాలి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 20 వచనం నుండి 50 వచనం వరకు మనం చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ అధ్యాయం 20 వచనం నుండి 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 20 వచనం నుండి, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండుని ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ బేతనీయ పట్టణము అనే పట్టణము బైబిల్ గ్రంథములో దేవుడు ఎందుకు ముద్రించాడు, యేసు ప్రభు ఆ పట్టణాన్ని తరచుగా ఎందుకు వెళ్ళాడు అని వచనమును
మనం గమనిస్తూ ఉంటే ఈ బేతనీయ పట్టణంలో మహా పేద కుటుంబంగా అని కనబడుతున్న లాజరు, మరియా, తొండి మార్త, ఈ ముగ్గురు కుటుంబం కలిగిన వారు. వారి తల్లిదండ్రుల పేర్లేమి ఇక్కడ రాయబడలా. వీరు ముగ్గురే ప్రాముఖ్యంగా. అదేనా మరియా వలన ఆ బేతనీయ పట్టణంకు ప్రభు వెళ్ళటం. మొదట వెళ్ళినప్పుడేమో యేసు ప్రభు గుప్పుడవుతే చాలు ఆయన మనసులో అనుకుంటుంది మరియా, ఆయన గుండెల్లో నా హృదయంలో దాచుకుందును, ఆయన ఇంకెన్నడు నాలోనూ ఉంటాడు అనుకున్నప్పుడు యేసు ప్రభు చూసి ఆనందంతో మురిసిపోయినట్టుగా ఆ లేఖనములు మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ లేఖనమును కనబడుతుంది మనకి. అంటే ఈ యొక్క 11 ఈ 10 వచనాల్లో యేసు ప్రభు యొక్క ఈ బేతనీయ పట్టణం ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్ళాడు అని వచనాలన్నిట్లో కూడా మనకు కనబడుతున్న మాటలు. ప్రియులారా, ఈ బేతనీయ పట్టణం అనేది ఒక కుగ్రామం అలాంటిది. ఒక కుగ్రామం అంటే ఏంటి? బాగా లేని గ్రామముగా ఉన్నది. అయితే ఈ కుగ్రామం దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు, ఆ కుగ్రామంలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనేదే మన ఈరోజు అంశం. ప్రియులారా, ఈ బేతనీయ పట్టణముకు బైబిల్ గ్రంథంలో రాయటానికి కారణం, ఆ ముగ్గురు పేర్లు రాయటానికి కారణం, ఆ గ్రామం పేరు రాయటానికి కారణం ఏమని అంటే దేవుడు ఒక సూచక్రియ చేయనున్నాడు. ఆ సూచక్రియ ఏమనగా, మరి లాజరు, మరియా, మార్త ఎంతగానో వీరు ముగ్గురిని ప్రభు ప్రేమించిన వాడై ఉన్నాడు. ఆ వార్త వినగా, ఏ వార్త? లాజరు చనిపోయాడని వార్త వినగా దేవుడు అంతరాత్మగా దుఃఖించును అనే మాటను. ప్రియులారా, ఈ లోకంలో మనము దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నామో అంతే విశ్వాసాన్ని కూడా దేవుడు నీ పట్ల కూడా చూపిస్తాడు. ఎందుకంటే దేవునిని ఎంతగా ప్రేమిస్తావో అంతగా దేవుడి లోకములో నిన్ను అంతగా హెచ్చిస్తుంటాడు. అంటే ఇక్కడ దేవుడు చేసిన క్రియలు ఇవాళ చాలా రకాల చాలా విధములుగా భూమి మీద జరుగుతున్న విధానాలు చూస్తుంటే మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచన కలిగి ఉంటే, దేవుడు బేతనీయ పట్టణమును ఎందుకు ఎంచుకున్నాడో, ఆ ముగ్గురు పేర్లు ఎందుకు రాశాడు అంటే, ఆ ముగ్గురు ఏమండి ఏమీ లేని వారిగా ఉన్నారా? అన్ని కలిగిన వారంటే లేరు. వారి ఒక్క గ్రామం, అది ఒక్క గ్రామంలోని ప్రభు ఆ గ్రామాన్ని ఎంచుకున్నాడు, వెళ్ళాడు. వారు కలిగిన పరిచర్య చేశారు, సంతోషంగా ఉన్నాడు, దీవించి వచ్చాడు. అయితే లాజరు చనిపోయాడని చెల్లినప్పుడు యేసు ప్రభు యొక్క కుగ్రామముకు ఒక సూచక్రియ చేయుటకు వెళ్ళారు. వెళ్ళినప్పటికీ లాజరు అప్పటికే 3 రోజులైందని మరియా చెప్పటం, అప్పుడు ఆ మరియా విని మరలా చెప్పుంది ఎప్పుడైతే చెప్పు, నువ్వు ఉంటే ప్రభు నా తమ్ముడు చనిపోపోదుడు అనటం. తర్వాత మళ్ళీ ఏముంది, మరియా నీవు ప్రభువుకు తండ్రికి ప్రార్థన చేస్తే నా తమ్ముడు లెగిస్తాడు అని విశ్వాసం. మొదటేమంది, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోపోదుడని ఒక మాటగా మాట్లాడింది. తర్వాత తనలో విశ్వాసాన్ని ఎలా రీతిగా కనపరుస్తుందంటే, ప్రభువా నీవు దేవుని కుమారుడువు, నువ్వు పిలిస్తే, నువ్వు అడిగితే నా తమ్ముడు మళ్ళా బతుకుతాడని విశ్వాసము కలిగి ఉంది మరియా. ఈ మాట మరియా అంది. ప్రియులారా, మార్త అంటుంది, ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నువ్వెందుకు రాలేదు ప్రభా, నీ కౌరు పెట్టాం ప్రభా, నేను ఒక రకాల మాట్లాడింది. ప్రియులారా, దేవుడు తన క్రియను లోకానికి చూపించే క్రియ ఈ బేతనీయ పట్టణమును, ఆ బేతనీయములో పట్టణములో ఈ మరియా, ఈ మార్త, మరియా, లాజరు ఈ ముగ్గురిని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ లాజరు జీవితము లోతుగా చూస్తూ ఉంటే ఒక ధనవంతుడి జీవితం కూడా కనపడుతుంది. ధనవంతుడు ఎదుట లాజరు రొట్టె ముక్కల కొరకు ఏర్చిపడినప్పుడు కుక్కలు తినిచున్నప్పుడు అంటున్నాడు కదా, ఆ పరిస్థితి కూడా ఆ గ్రంథంలో మనకు కనబడుతుంది. లాజరేమో అబ్రాహామును ఆనుకున్నవాడు, ధనవంతుడేమో పాతాళంకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ ఈరోజు పాఠం, ఈ బేతనీయ పట్టణంలో ఈరోజు పరిశుద్ధ బుధవారంలో దేవుడు మనకు అందించిన ఈ మాటలు ఎంత శ్రేష్టంగా ఉందంటే, విశ్వాసాన్ని ఏ రకంగా దృఢపరచుకోవాలి, ఏ రకంగా మనం బలపరచుకోవాలి, ఏ రకంగా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, దేని రకంగా మనము అభివృద్ధి చేసుకోవాలనేది ఇక్కడ వీరిని బట్టి మనకు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఈ మార్త, ఈ మరియా, ఈ లాజరు జీవితానికి దేవునికి గొప్ప పనిముట్టుగా ఉన్నారనేది ఈ బేతనీయ పట్టణం కూడా అని మనం గమనించాలి. అవును,
మన ఊర్లో మన పట్టణంలో ఎవరైనా ఒక గొప్ప స్థితికి వెళ్తే మొదట ఏమొస్తుంది? ఊరి పేరు వస్తుంది, తర్వాత ఆ ఇంటి పేరు వస్తుంది, తర్వాత ఆ ఇంట్లో చేసిన వారి పేరు వస్తుంది. మొదట ఏమొస్తుంది? ఊరి పేరు వస్తుంది, తర్వాత ఆ ఇంటి పేరు వస్తుంది, తర్వాత అండ్ ఆ మనిషి పేరు కూడా వస్తుంది. ఇక్కడ బేతనీయ పట్టణం అన్నాడు, తర్వాత ఇంటి పేరు చెప్పలేదు, కానీ మరియా, మార్తా, మరియా, లాజరు. మరియా అనే మాటని, ఎందుకంటే యేసు ప్రభు తల్లి పేరు కూడా మరియా కాబట్టి. అలాగే మరి మగ్దలేని మరియా కూడా ఉంది. మరియాలో చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఈ మరియా లాజరు అక్క. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు ఎంతో శ్రేష్టంగా ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభు చూడగా అప్పుడు అంటున్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు? మనం 22, 23 వచనములు చదువుతున్నప్పుడు, యేసు తీసి దేవా అని తండ్రి దేవుణ్ణి ప్రార్థించగా, దేవదేవుణ్ణి ప్రార్థించగా, ఆయన ఏమన్నాడు? నీవు నమ్మనట్టుగానే నీ దేవుడైనా తండ్రి అనగా దేవ యేసు క్రీస్తు ఆ కార్యము చేయగలడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, ఎప్పుడైనా ఎక్కడైనా నీకు ఏ బలహీనత వచ్చినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకుంటే, వైద్యుల వల్ల కాంది కూడా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని మందులు కోసిన గాయమును కూడా అసలు లేనట్టుగా మార్చే మందులు వచ్చేసినాయి. ఏమండి, కుట్లు వేస్తారు, ఆ కుట్లు వేసినట్టుగా కనపడుతుంది శరీరం, అలాగా మాయమరిచే మెడిసిన్ వచ్చింది. అంటే దేవుడు కత్తి నాటును కూడా లేని దానిగా మార్చేవాడు. నీవు బలహీనత కలిగినా కానీ లేనివాడికి మరణించిన లాజరును లేవనెత్తి గొప్ప సాక్ష్యం. ప్రియులారా, యేసు ప్రభు ఈ బేతనీయ పట్టణము తర్వాత ఆయన పస్కా పండుగ చేశాడంటే రాత్రి కాలం శిష్యులతో గడిపిన విధానం మనకు రేపటి కాలంలో కనబడుతుంది. ఎందుకంటే ఆత్మ తండ్రి అయిన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నీతో నాతో నీ గ్రామంలో నిన్ను నన్ను కూడా ఎంచుకోవచ్చు. ఈ పట్టణంలో అయినా నీ కుటుంబాన్ని ఎంచుకున్నాడేమో, నా కుటుంబాన్ని ఎంచుకున్నాడేమో, నన్ను ఎంచుకున్నాడేమో, లేకపోతే నిన్ను ఎంచుకున్నాడేమో. నీ జీవితాన్ని, నీ ఆలోచన, నీ క్రియలను, నువ్వు మాట్లాడే మాటలు దేవునికి ఆనందం కలిగించగా రీతిగా దేవుడిని ఎంచుకున్నాడేమో కుమార్తె, కుమారుడా. అయితే ఆలోచించగలిగి ఉండాలి. ఈ బేతనీయ పట్టణంలో ఈ మత్తయి సువార్తలో చెప్పిన మాటలను, అలాగే ఈ బేతనీయ పట్టణంలో దేవుడు మాట్లాడిన మాటలు కూడా అనేక రకాలుగా కనబడుతున్నాయి. ఏ రకంగా అంటే ఈ మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఈ బేతనీయ పట్టణం యేసు ప్రభు వెళ్ళుచున్నప్పుడు ఆ విధానము, అలాగే యోహాను సువార్తలో చూడండి, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతున్న ఈ మాటలు. ప్రియులారా, ఈ నాలుగు విధములుగా మనం చూడవలసిన ఈ పట్టణము కుగ్రామం అయినప్పటికీ ప్రభు వెలగానే ఆ పట్టణం గొప్ప వెలుగు వచ్చింది. ప్రభు వెలగానే మార్తా, మరియా, లాజరు ఇంటికి గొప్ప వెలుగు వచ్చింది. ఆ ప్రభు వెళ్ళగానే ఆ ఇంట్లో మరణము కొట్టివేశాడు దేవుడు. ప్రియులారా, మరణము కొట్టి సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవు ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క ఆలోచనను, ప్రభు యొక్క తలంపులను నువ్వు కలిగి ఉన్నావా? అయితే లాజరుకు జరిగిన స్థితి, మరియా మార్తకు జరిగిన స్థితి మన ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. అయితే దాన్ని లేకుండా చేయగలవాడు దేవుడని నువ్వు భావిస్తున్నావా? భావిస్తే నువ్వు చేయవలసింది ఏంటంటే నమ్మకం ఉంచాలి. రెండోది విశ్వాసం కలిగి నువ్వు కనిపెట్టాలి. అప్పుడు నీ దేవుడు, నువ్వు ఆరాధించిన దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు చూడాలనుకున్న దేవుడు, నీ మాటలు వినుచున్నాను అనుకుంటున్న నీ దేవుడు నీ పక్షాన్ని వచ్చి నీ కార్యం చేస్తాడు. నీ కార్యం ఎలాగంటే దేవుడు మనుషుల రూపంలో వచ్చి కార్యం చేయగలడు. అందుకని అబ్రహామును పిలిచాడు. అబ్రహాము చేసిన కార్యాలు అంతు చిక్కనివి. అబ్రహాము కుమారుడు చేసిన, ఇసాకు చేసిన పనులు కూడా అంతు చిక్కనివి. ఇసాకు కుమారులు యాకోబు అయితే దేవదేవునితో పెనుగులాడటం, ఈ ఆశ్చర్యమైన క్రియలు మనము అంతు చిక్కవు మనకు. ఎందుకంటే హృదయానికి దేవుడు, ఒక నరుడు, మానవుడు దేవునితో పోరాడొచ్చా? దేవుని ప్రశ్నించొచ్చా? దేవుని ఎదుట నిలవచ్చా? దేవుని అడిగి కోరికలు నెరవేర్చుకోవచ్చా అంటే అవును అని లేఖనాలు ఘోషిస్తున్నాయి, లేఖనాలు ప్రకటిస్తున్నాయి. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో, ఈ పరిశుద్ధ వారము, ఈ బుధవారం, ఈ సాయంకాల సమయంలో దేవుడు బేతనే పట్టణం ఎంచుకున్నట్లుగా నిన్ను, నీ దేశము, నీ పట్టణాన్ని ఎంచుకుంటున్నాడేమో. స్వార్థ నిమిత్తములు పరలోకంలో నీ పట్టణంలో ఉన్న ప్రజల కొరకు
ఒక పట్టణమే సిద్ధపరచాడేమో. ఆ రకంగా ఆలోచించాలి. ఈ పరిశుద్ధ వారం నీ జీవితానికి కొరకే కాదు, నీ పట్టణంలో నీ పట్టణ ప్రాకారం ఎంత ఉందో అంత ప్రాకారము పరలోకంలో నీ ప్రార్థన వలన, నీ విజ్ఞాపన వలన, నీ స్తుతి వలన, నీ చేసే ప్రార్థన ఏదైతే ఉందో ఆ ప్రార్థన వల్ల వీరందరూ కూడా రక్షించబడొచ్చేమో. వారందరికీ చూడండి, మోసే ప్రార్థన చేశాడు కదా, ప్రభువా ఇదిగో నన్ను నీ గ్రంథములోంటి ప్రేరు కొట్టివేయము, కానీ వీరిని ఏమి చేయొద్దు అన్నాడు. ఆ 6 లక్షలు, ఆ 7 లక్షలు లేదా 10 లక్షల జనాన్ని దేవుడు నశింపు చేయకుండా కాపాడలేదా? అలాగే నీ ప్రార్థన కూడా నీ ఇంటి వారిని, నీ బంధుమిత్రులను, నీ స్నేహితులను, నీ అన్నదమ్ములను, నీ కుటుంబం కలిగిన ఆలోచనలు, నీ వ్యాపారంలో కలిగిన బలహీనతలు, నీవు కలిగిన శోధన వేదన ఏదైతే ఉందో అది నీ ప్రార్థన వలన మరియా కనిపెట్టినట్టుగా, మరియా ప్రార్థించినట్లుగా నా తండ్రి వస్తాడు, యేసయ్య వస్తాడు, కార్యము చేస్తాడు, నా తమ్ముడు బ్రతుకుతాడని నమ్మకంతో ఎదురు చూస్తుంది. అలాగే నమ్మకంతో నువ్వు కనిపెడుతున్నావా? నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లాజరు ఎలాగ బ్రతికిని దేవునికి సాక్షిగా నిలిచాడు. ఈ బేతనీయ కుటుంబం, ఈ మరియా, మార్త, లాజరు కుటుంబం, ఈ ముగ్గురే ఆ పట్టణానికి ఘనత తెచ్చిన వారుగా, విలువ తెచ్చిన వారుగా, వెలుగు తెచ్చిన వారుగా, సంతోషం తెచ్చిన వారుగా, మహిమపరిచే వారుగా ఉన్నారు. ప్రియులారా, యేసుప్రభు రాకకో ఆ యేసుప్రభు కార్యం చేయటంలో ఆ పట్టణానికి గొప్ప వెలుగు వచ్చిందనేది పరిశుద్ధ గ్రంథం లేఖనం చెప్తుంది. ఈ రోజుని వింటున్న నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి, విజ్ఞాపన కలిగి ఈ బేతనే పట్టణము దేవుడు ఎంచుకుంట కారణం ఏమిటి అని నువ్వు ఎదురు చూస్తే అది నీవు నేను అయ్యుండొచ్చు. ఆ పట్టణము నీ పట్టణము, నా పట్టణము కూడా అయ్యుండొచ్చు. మనము ఆయా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చిన వాళ్ళు, ఆయా పట్టణాల నుంచి ఈ స్థలానికి, ఈ సిటీకి వచ్చిన వాళ్ళు, ఆయా గ్రామాలు, ఆయా పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే మన ఊరు పేరు, మన గ్రామం పేరు, లేదా మన పేరు, మన ఇంటి వారి పేరు అది ఎక్కడుంది అని వెతుకులాడుతున్నావా? అదే మన చరిత్ర. మా పితరులు చేసిన ప్రార్థన, మా పితరుల విజ్ఞాపన నువ్వు అంగీకరించావు కాబట్టి ప్రభా, ఇప్పుడు మా ప్రార్థన కూడా ఆలకించుటకు మా పితరుల యొక్క రక్తాన్ని పంచుకుని వచ్చి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా పితరులు చేసిన ప్రార్థన, వారి రక్తం పంచుకు పుట్టిన మేము వారి బిడ్డలుగా నీ ఎదుట మేము మోకరిస్తున్నామే ప్రభా, మా ప్రార్థన కూడా ఆలకిస్తున్నావు అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ దేవుడు ఆదరణ ఇచ్చి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల ప్రభా, నీ కొందనాలు, ప్రేమగల రాజా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు తన బేతనీయ పట్టణము, లాజరు, మరియా, మార్త వీరి జీవితాన్ని ఎంతో సాక్ష్యముగా, ఎంతో ప్రజలకు మేలుకరముగా, ఆ చిన్న పట్టం, ఆ కుగ్రామమును ఎంతో వెలుగుతోనూ గొప్ప సాక్షిగా నిలబెట్టావు. లోకమున్నంత వరకు, ఈ గ్రంథం ఉన్నంత వరకు, నీవును వచ్చే వరకు కూడా దాని ఈ గ్రంథంలో ఈ పేరు ఉంటేనే ఉంటుంది, ప్రకటించబడుతూనే ఉంటుంది. అలాగనే నేను కానీ, నా గ్రామము కానీ, నా బంధుమిత్రులు కానీ, నా స్నేహితులు కానీ, నా దేశ ప్రజలు కానీ, నా దేశ నాయకులు కానీ, నా దేశ పెద్దలు కానీ, నా దేశంలో ఉన్న వారందరూ కూడా ప్రభా, ఈ గ్రామము పేరు గ్రంథములో రాయబడి నా ఇంటి పేరు, నా దేశం పేరు, నా గ్రామం పేరు, నా ప్రజల పేర్లు కూడా నీ గ్రంథములో రాయుటకు అట్టి అవకాశం దయచేస్తూ నమ్ముచు మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఈ పరిశుద్ధమైన బుధవారం ఆదరణ దేవదేవుడు మీ అందరికి అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.